A good day of Test cricket. కానీ ఇండియా కాదు, ఇంగ్లాండ్కి. బికాజ్ వాళ్ళు 319 రన్స్ స్కోర్ చేశారు, 5 వికెట్స్ మాత్రమే నష్టపోయారు. ఆ క్రమంలో జో రూట్ తన 30th టెస్ట్ సెంచరీ స్కోర్ చేశాడు 12th అగేన్స్ట్ ఇంగ్లాండ్. ఆ టెస్ట్ రన్ గెటర్స్ లిస్ట్ లో సెకండ్ స్పాట్ లోకి వెళ్ళిపోయాడు. ఈ స్టార్టెడ్ ద డే అట్ 5, బట్ నెమ్మదిగా రెండో స్థానానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తను సచిన్ టెండూల్కర్ కంటే కిందున్నాడు అంతే. ఇవన్నీ జరిగాయి. ఇండియా బౌలింగ్ లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, క్యాప్టెన్సీలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, కోచింగ్ లో కూడా ఆబ్వియస్లీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరిని బ్లేమ్ చేయకుండా దీని నుంచి నేర్చుకోగలిగింది ఏంటో దాని గురించి మాట్లాడుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఫ్యాసినేటింగ్ డే ఆఫ్ టెస్ట్ క్రికెట్. ఎస్, ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ అయితే కనుక పెద్దగా నచ్చదు, బికాజ్ ఇండియాకి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఫస్ట్ సెషన్లో వికెట్స్ ఏమీ రాలేదు, రెండో సెషన్లో 2 వికెట్లు పడ్డాయి, ఆ మూడో సెషన్లో కొన్ని వికెట్స్ వచ్చినప్పటికీ కూడా చూస్తే కనుక ఓవరాల్గా వాళ్ళు చాలా పెద్ద పార్ట్నర్షిప్ చేశారు. ఇన్ ద ఫస్ట్ సెషన్ 144 రన్ పార్ట్నర్షిప్, దాని తర్వాత 142 రన్ పార్ట్నర్షిప్ బిట్వీన్ స్టోక్స్ అండ్ జో రూట్, అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ లాస్ట్ ఏవో కొన్ని వికెట్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళు ఎక్కడో 544 దగ్గర 554 దగ్గర ఆగారు. అంటే లీడ్ ఎంత ఓవరాల్గా 186 లీడ్ ఇంగ్లాండ్ దగ్గర ఉంది. ఇంకో 3 వికెట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇంకో 2 రోజుల ఆట మిగిలింది. సో బై ది ఎండ్ ఆఫ్ డే 3 ఇండియా ఏమో 358, వాళ్ళేమో 186 ఎక్కువ కొట్టేసి వెయిట్ చేస్తున్నారు. రూట్ స్కోర్ చేసిన తన 38th టెస్ట్ సెంచరీ, 12th అగేన్స్ట్ ఇండియా. ఎవరు కూడా ఇండియాకి అగేన్స్ట్ గా సెంచరీ స్కోర్ చేయలేదు. స్టీవ్ స్మిత్ గాట్ 11, జో రూట్ హ్యాస్ 12. బట్ యాక్చువల్గా చూసుకుంటే ద బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్ ఇస్ దాట్ టెస్ట్ రన్ గెటర్స్ లిస్ట్ ఉంటుంది కదా, దాంట్లో నంబర్ 5 లో స్టార్ట్ చేశాడు ఎండ్ ఆఫ్ ఆర్ అదర్ బిగినింగ్ ఆఫ్ దిస్ డే. అండ్ తను అలా చిన్న చిన్నగా అందరినీ, రాహుల్ ద్రావిడ్ని, జాక్ స్కాలిస్ని, రికీ పాంటింగ్ని ఓవర్టేక్ చేసుకుంటూ నంబర్ 2 స్లాట్కి వచ్చేసాడు. ఇప్పుడు తనకి సచిన్ టెండూల్కర్కి మధ్యన 2500 చిల్లరలు మాత్రమే గ్యాప్ ఉంది. ఇక్కడ విచిత్రమైన విషయం చెప్తా, ఇది ఎక్కువ టైం పట్టకపోవచ్చు జో రూట్కి ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే. బికాజ్ 2023 ఫిబ్రవరిలో న్యూజిలాండ్లో ఆడుతున్నప్పుడు అప్పటికి ఇప్పటికి తను స్కోర్ చేసిన రన్స్ 2539. అంతే కావాలట, అంతే కావాలి మళ్ళీ జో రూట్కి సచిన్ని కూడా ఓవర్టేక్ చేయడానికి. అంటే 2 ఏళ్లలో కొట్టాడు 2500 రన్స్. అదే ఫామ్ కంటిన్యూ అయితే నథింగ్ స్టాపింగ్ హిమ్. ఇన్ఫాక్ట్ తన ఫామ్ బాగుండి, తన ఫిట్నెస్ ఉండి, తన హెల్త్ ఇష్యూస్ అని లేకపోతే, ఇలానే టెస్ట్ క్రికెట్ ఆడుతూ పోతే హీస్ గోయింగ్ టు ఎండ్ అప్ యాజ్ ది హైయెస్ట్ రన్ గెటర్ ఇన్ టెస్ట్. అండ్ దాన్ని బ్రేక్ చేయడం బహుశా ఇక అట్లీస్ట్ నెక్స్ట్ 4-5 దశాబ్దాల్లో కుదరకపోవచ్చు. 40-50 ఇయర్స్ నిలిచిపోతున్నామో ఆ రికార్డు, బికాజ్ అంత టెస్ట్ క్రికెట్ ఎవరు ఆడకపోవచ్చు అనిపిస్తోంది ఇప్పుడు. సో దట్ సంథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జో రూట్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా, ఇది మీకు కొంచెం షాక్ కలిగించవచ్చు, కొంచెం బాధ కలిగించవచ్చు, స్పెషల్లీ ఇఫ్ యూర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్. నౌ విరాట్ కోహ్లీ కెరియర్ ఇస్ డివైడెడ్ ఇంటూ బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్. బికాజ్ ఆఫ్టర్ కోవిడ్ తన పర్ఫార్మెన్స్ చాలా డిప్ అయింది ఇంటర్నేషనల్ క్రికెట్లో. అలాగే జో రూట్ క్రికెటింగ్ కెరీర్ కూడా, టెస్ట్ క్రికెటింగ్ కెరీర్ ముఖ్యంగా, ఇట్ ఈస్ బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్. కోవిడ్ ముందర వరకు గనక గమనిస్తే ఫ్యాబ్ 4ని చూసుకుంటే, దట్స్ స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్, జో రూట్. ఆ నలుగురులో స్టీవ్ స్మిత్ దగ్గర అందరికంటే ఎక్కువ సెంచరీస్ ఉన్నాయి బిఫోర్ కోవిడ్, 29 అనుకుంటా. విరాట్కి హీ హ్యాడ్ 27 సెంచరీస్ అనుకుంటా. అండ్ దెన్ అఫ్ కోర్స్ యూ హ్యాడ్ కేన్ విలియమ్సన్, అండ్ 17 సెంచరీస్ మాత్రమే ఉన్నాయి ఎవరి దగ్గర? జో రూట్ దగ్గర. సో హీ వాజ్ ఎట్ ద బాటమ్. ఆ ఫ్యాబ్ 4లో అందరికంటే తక్కువ సెంచరీస్ బిఫోర్ కోవిడ్ జో రూట్ దగ్గర ఉన్నాయి. కట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత విరాట్ 31 సెంచరీస్ తర్వాత 30 సెంచరీస్ అనుకుంటగా టెస్ట్ మ్యాచెస్లో రిటైర్ కూడా అయిపోయాడు. అంటే తను 5 సంవత్సరాల్లో 3 సెంచరీస్ మాత్రమే స్కోర్ చేశాడు. స్టీవ్ స్మిత్ తను కిందకు వచ్చాడు. కేన్ విలియమ్సన్ కూడా రన్స్ యాక్చువల్లీ బాగానే స్కోర్ చేశాడు. ఐ థింక్ అబౌట్ 25 టెస్ట్ మ్యాచెస్లో 12 సెంచరీస్ స్కోర్ చేశాడు, 1 and 2. కాకపోతే ఈ జో రూట్ ఎవడైతే ఉన్నాడో ఆ 17 నుంచి 38కి వచ్చి, అంటే 21 సెంచరీస్ స్కోర్ చేశాడు కేవలం 5 సంవత్సరాల్లో. ఈ స్ప్రెడ్ అబౌట్ 65 టెస్ట్ మ్యాచెస్, దట్ ఈస్ 1 in 3 టెస్ట్ మ్యాచెస్ ఒక సెంచరీ స్కోర్ చేస్తున్నాడు. దట్స్ అ ఫినామినల్ కన్వర్షన్ రేట్. స్టీవ్ స్మిత్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఈ స్టాట్ కనుక నాకు సరిగ్గా గుర్తుంటే, ఐ థింక్ ఈస్ టేకెన్ అబౌట్ 46 టెస్ట్ టు గెట్ 10 సెంచరీస్, 1 in 4.6 టెస్ట్ మ్యాచెస్, 4.5 టెస్ట్ మ్యాచెస్ కి ఒక సెంచరీ స్కోర్ చేసినట్టు. సో జో రూట్ ఎలా అయితే అందరినీ ఓవర్టేక్ చేసుకుంటూ ముందుకెళ్ళాడో, అదే టైంలో మిగతా వాళ్ళ ఫామ్ డిప్ అయింది. అండ్ ఐ రియలీ హోప్ దట్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ కూడా దాన్ని బీట్ చేయాలి, బికాస్ రికార్డ్స్ ఆర్ మెంట్ టు బి బ్రోకెన్. ఇన్ఫాక్ట్ రికీ పాంటింగ్ నంబర్ 2 స్థానంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఎప్పుడైతే జో రూట్ దాన్ని ఓవర్టేక్ చేశాడు, రికీ పాంటింగ్ వాజ్ ఆన్ ఎయిర్ డూయింగ్ కామెంటరీ ఫర్ స్కై స్పోర్ట్స్. సో తనే ఆ మూమెంట్ కాల్ చేశాడు. ఇస్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్, బికాస్ తన రికార్డ్ ఎవరో బ్రేక్ చేశారు. దట్స్ హౌ ది జనరేషన్ గోస్ ఫార్వర్డ్. అలానే క్రికెట్ ముందుకెళ్తుంది, స్పోర్ట్ ముందుకెళ్తుంది, కొత్త రికార్డ్స్ నెలకొల్పుతారు. సో ఇక మిగిలింది సచిన్ ఒకడే తన ముందర. అది కూడా త్వరలోనే
2-3 సంవత్సరాల్లో ఇన్ ఆల్ ప్రాబిలిటీ జో రూట్ దాటేస్తాడు. సో దట్స్ జో రూట్స్ ఇంపాక్ట్ ఆన్ టెస్ట్ క్రికెట్, స్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్. రూటే సెపరేట్. మిగతా అందరూ కూడా బైపాస్ రూట్లోకి ఇక్కడికి వెళ్ళిపోయి కొంతమంది ఆగిపోయారు. రూట్ మటుకు వెళ్తూనే ఉన్నాడు అనమాట. అంటే ఇప్పుడు 225 దగ్గర స్టార్ట్ చేశారు ఈ డే 3ని, 544 దగ్గర ఎండ్ చేశారు. దాంట్లో ఈ 3 పార్ట్నర్షిప్లు ఎంత విలువైన అర్థం చేసుకోండి. ఫస్ట్ ఓపెనర్స్ ఇద్దరు, జాక్ క్రాలీ ఇంకా బెన్ డకెట్, 160 చిల్లర, 144, 142, 3 కలిపి 450 రన్స్ అక్కడే ఉన్నాయి. ఆయుపట్టు అదే, ఆ పార్ట్నర్షిప్సే ఉక్కిరి బిక్కిరి చేశారు. అసలు బౌలర్ని ఊపిరి ఆడనివ్వలేదు. ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు బౌలింగ్ ఇలా ఉండింది అని కాస్త మాడుకోవాలి మనం, రైట్? గమనిస్తే గనక ఇంగ్లాండ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి వికెట్స్ వచ్చినప్పుడు ఇండియన్ బ్యాటర్స్వి కండిషన్స్ కాస్త ఓవర్కాస్ట్గా మారాయి. అంటే మబ్బులు వచ్చాయి, క్లౌడీగా మారిపోయింది. అప్పుడు బాల్ కొంచెం మూవ్ అవుతుంది. దిస్ ఈస్ బేసికలీ, మీరు క్రికెట్ ఆడితే క్రికెట్ బాల్, అదే గ్లేజ్ బాల్ అంటారు, దాంతో ఆడితే మీకు అర్థమవుతుంది దట్ ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నప్పుడు, మబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు, వర్షం పడుతున్నట్టుగా అనిపిస్తున్నప్పుడు, మరి వాతావరణంలో ఉన్న తేమ అవ్వచ్చు, వాతావరణంలో ఉన్న గాలి అవ్వచ్చు, దాని ప్రభావం వల్ల బాల్ ఎక్కువ స్వింగ్ అవుతుంది. ఇంగ్లాండ్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అది. కానీ ఇండియా బౌలింగ్కి రాగానే చూస్తే కనుక పొద్దున్న ఇవాళ ఆట మొదలైనప్పటి నుంచి కూడా మంచి ఎండ ఈజ్ మండింగ్ టైప్లో గచ్చ ఉనికిపోతుంది అనమాట ఎండ అక్కడ పైన ఆకాశంలో. దాంతో ఇంకా అసలు ఏం చేసినా బాల్ స్కేల్తో గీత గీసినట్టుగా స్ట్రైట్గా వెళ్తోంది. దానికి తోడుగా ఇండియన్ బౌలర్స్ కూడా ఆఫ్ సైడ్ వేయడం, ఆన్ సైడ్ వేయడం, ఫీల్డ్ ఒక సైడ్ ఉంటే ఇంకో సైడ్ వేయడం, షార్ట్ బాల్ వేయడం, ఇచ్చినట్టు బౌండరీ ఇచ్చి పారేశారు. దట్స్ వేర్ జో రూట్ టుక్ చార్జ్. అక్కడే బెన్ స్టోక్స్ కూడా తిరిగి ఫామ్ లోకి వచ్చాడు, తన హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. అక్కడే ఆలీ పోప్ కూడా చాలా బాగా ఆడాడు. ఇన్ఫాక్ట్ మళ్ళీ ఇదే హైలైట్ ఏంటంటే వాషింగ్టన్ సుందర్ని, ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అమ్మా, డోంట్ మిస్ దిస్ అమ్మా. వాషింగ్టన్ సుందర్ని 67th ఓవర్ దాకా బౌలింగ్ లోకి తీసుకురాకపోవడం. ఇప్పుడు ఎందుకు ఆడిస్తున్నారు శార్దుల్ ఠాకూర్ని, వాషింగ్టన్ సుందర్ని? బ్యాటింగ్ ఇస్తారని మాత్రమే ఆడిస్తున్నారా, లేదు బౌలింగ్ కూడా చేయగలరు కాబట్టి ఆడిస్తున్నారా? వాళ్ళు బౌలింగ్ ఆల్రౌండర్సే కదా, ఆ సెకండ్ స్పిన్నర్ గా ఉన్నాడు కదా. వాషింగ్టన్ సుందర్ని మరి 67th ఓవర్లో తీసుకురా వెనకాల కారణం ఏంటి? దీనికి సమాధానం దొరకదు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో మార్కెల్ అన్నట్ట, శుభ్మన్ గిల్ డెసిషన్ ఇది, తను తీసుకున్న నిర్ణయం, తన ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువ వేయిద్దాం అనుకున్నాడు. మరి బయట నుంచి కనీసం ఎవరైనా చెప్పాలిగా. ఇక్కడే కొన్ని లోపాలు ఉన్నాయి, ఇక్కడే కొన్ని పొరపాట్లు చేశారు. వి అండర్స్టాండ్ దట్ శుభ్మన్ గిల్ ఇస్ ఎ యంగ్ క్యాప్టెన్. ఇది 4వ టెస్ట్ మ్యాచ్ మాత్రం తన క్యాప్టెన్సీ చేస్తూ నేర్చుకుంటాడు. కానీ ఎప్పుడు నేర్చుకుంటాం, మనం ఫస్ట్ తప్పు చేశాము అని గనక ఒప్పుకోగలిగితే, మనం తప్పు చేసింది కనిపిస్తే దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ జరిగిన పొరపాట్లు ఏంటంటే, లార్డ్స్లో అంత బాగా బౌలింగ్ చేసి 4 వికెట్స్ తీసుకున్న వాషింగ్టన్ సుందర్ని చాలా లేటుగా తీసుకురావడం. అంత లేటుగా తెచ్చిన తర్వాత తనే ఆ బ్రేక్ త్రూస్ అందించాడు. 2 వికెట్స్ తనే తెప్పించి పెట్టాడు. ఫస్ట్ ఆలీ పోప్ది, తర్వాత హ్యారీ బ్రూక్ది. అప్పుడు కెప్టెన్ ఎలా కనిపిస్తాడు, అరే రే ఇది ముందే చేసి ఉంటే బాగుండేది కదా అని నాలుగు కొరుక్కోవాలి. బట్ అప్పటికే చేతులు కాలేక ఆకులు పట్టుకొని ప్రయోజనం ఏమిటి అంటారే, అలాంటి పరిస్థితి అయిపోయింది అనమాట. సో అక్కడ ఓ పొరపాటు చేశారు. ద ఫస్ట్ మిస్టేక్ వాజ్ ఒక రిస్ట్రిక్టివ్ లైన్ వేయకపోవడం, 5th స్టంప్ 6th స్టంప్ వేయకపోవడం. చెప్పడానికి ఈజీగా, వేయడం కష్టమే, కానీ ఇంటర్నేషనల్ క్రికెట్లో వేయగలగాలి. అప్పుడే మీరు గేమ్లో ఉంటారు. రన్స్ ఈజీగా ఇచ్చేస్తే యూ గోయింగ్ టు ప్లే క్యాచ్అప్. ఇప్పుడు చూడండి 186 లీడ్ అయిపోయింది, ఇంకా 3 వికెట్స్ ఉన్నాయి. ఇండియా దే హ్యావ్ టు బ్యాట్ అవుట్ ఆఫ్ ద స్కిన్ టు సేవ్ ద టెస్ట్ మ్యాచ్. అది జరగకుండా ఉండాలంటే రిస్ట్రిక్టివ్ బౌలింగ్ వేసి ఉండాల్సిందే. 2 రైట్ టైంలో బౌలింగ్ చేంజెస్ చేయడం, రైట్ టైంలో ఆ ఫీల్డ్ ప్లేస్ పెట్టడం, అక్కడ శుభ్మన్ గిల్ ఈజ్ లాకింగ్ ఎ లిటిల్ బిట్. ఏ మాటకు ఆ మాట ఒప్పుకొని తీరాల్సిందే. నేర్చుకుంటాడు ఇవన్నీ ఓకే, కానీ రైట్ నో అయితే ఆ సరైన మూవ్స్ తను చేయలేదు. ఒక ప్లాన్తో వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఎలా అంటే, మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, ఆల్జీబ్రా ఎగ్జామ్ ఉంది, A+B² ఎంత, బట్టి కొట్టుకు వెళ్ళిపోయాం. A+B³ ఎంత, బట్టి కొట్టుకు వెళ్ళిపోయాం. మనకి ఎలా ఉంటుందంటే, ఇది ఎందుకు అన్న కాన్సెప్ట్ లేకుండా 1 2 3 4 5 1 2 3 4 5 ఇద్దరు ఫాస్ట్ బౌలర్తో స్టార్ట్ చేస్తా, దాని తర్వాత 15 రోజుల తర్వాత స్పిన్నర్ తీసుకొస్తా, వాషింగ్టన్ గుర్తే లేదు, శార్దుల్ మళ్ళీ వేయిస్తా, మళ్ళీ బుమ్రాని వేయిస్తా, ఇలా ఒక సెట్ ప్లాన్తో వెళ్ళిపోయేసరికి అక్కడ జరుగుతున్న విషయాలకి రియాక్ట్ అవ్వకుండా ముందుగానే ఓ ప్రీసెట్ నోషన్తో వెళ్ళిపోతే ఇలానే ఉంటుంది వ్యవహారం. దాట్ ఈస్ సంథింగ్ దట్ గిల్ నీడ్స్ టు లెర్న్ రియలీ క్విక్లీ, బికాజ్ ఇండియాకి చాలా పెద్ద కాస్ట్లీగా మారిపోతుంది ఇది. నౌ డే 3 అయిపోయేసరికి 186 లీడ్ ఉంది ఇంగ్లాండ్ దగ్గర. దట్స్ ఎ హ్యూజ్ లీడ్. ఇండియా ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయగలరు అని ఆలోచిస్తే, డే 4లో మొదట ఇంగ్లాండ్ ఎంత వేగంగా ఆల్అౌట్ చేయగలిగితే అంత మంచిదే. క్రీజ్ దగ్గర యూ స్టిల్ హ్యావ్ బెన్ స్టోక్స్ అండ్ లియం డాసన్. ఆ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్కి ఆఫ్ స్టంప్ బయట రఫ్ బాగా క్రియేట్ అవుతుంది. జడేజా వేసిన కొన్ని బాల్స్
భయంకరంగా తిరిగాయి బెన్ స్టోక్స్కి. ఒక బాల్ అయితే తిరిగి హ్యాండిల్ పైన తగలడం, ఇంకొక బాల్ స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవడం, రఫ్‌లోంచి ఏది తిరుగుతోందో, ఏది తిరగట్లేదో అర్థం కాని పరిస్థితి. ఇండియా దగ్గర 5 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. రిషబ్ పంత్ సరే ఆడకపోతే 4 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. జైస్వాల్ ఉన్నాడు. తర్వాత వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. జడేజా ఉన్నాడు. ఆ! ఇలా వరుసగా వస్తున్నాడు. సాయి సుదర్శన్ ఉన్నాడు. వరుసగా లెఫ్ట్ హ్యాండర్‌లు వస్తూనే ఉంటారు. సో, వాళ్ళకి ఆఫ్ స్టంప్ బయటే అంత రఫ్ ఉన్నప్పుడు, లియామ్ డాసన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నప్పుడు నాకనిపిస్తోంది ఏంటంటే, హీ ఈస్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్ ఈ రెండో ఇన్నింగ్స్‌లో. ఇండియన్ స్పిన్నర్స్ కంటే కూడా బాగా బౌలింగ్ చేస్తాడని నా గట్ ఫీలింగ్. ఒక 3, 4 వికెట్స్ తీసుకుంటే అనిపిస్తోంది. సో, తనని ఎలా కౌంటర్ చేస్తారు? ఉన్న డెఫిసిట్‌ని ఏదైతే 200 250 లీడ్ అవుతుందో దాన్ని చెరిపేయాలి ఫస్ట్. దాని పైన ఇంకొన్ని రన్స్ స్కోర్ చేయాలి. ఆ ఐదో రోజు రెండో సెషన్ దాకా బహుశా ఆడగలగాలి. అప్పుడేమన్నా టెస్ట్ మ్యాచ్ సేవ్ చేయొచ్చేమో. నౌ ఐ థింక్ బిఫోర్ ఐ ఫినిష్ ద వీడియో ఈ పాయింట్ మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. ఐ థింక్ దిస్ యాక్చువల్లీ ఒక మంచి డిస్కషన్ కావాలి ఈ పాయింట్ మీద. ఈ నంబర్ 8 దాకా బ్యాటింగ్ కావాలి మొండి పట్టు కూర్చున్నారు చూసారా టీమ్ మేనేజ్మెంట్. అక్కడే మనకి ప్రాబ్లమ్ వస్తోంది. శార్దూల్ ఠాకూర్‌ని, వాషింగ్టన్ సుందర్‌ని తీసుకొని నంబర్ 8 దాకా బ్యాటింగ్ పెట్టుకొని వాళ్ళకి తక్కువ ఓవర్స్ ఇస్తూ వాళ్ళ నుంచి వికెట్స్ ఏమీ రాకుండా వాషింగ్టన్ 2 తీశాడు. శార్దూల్ అది కూడా తీయలేదు. స్కోర్ చేశాడు 40 పరుగులు. ఇప్పుడు మీరు 40 పరుగులు స్కోర్ చేసి వేసే 10 ఓవర్‌లో 60, 70 పరుగులు ఇవ్వడం కావాలనుకుంటారా? లేకపోతే ఒక కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్‌ని ఆడించి ఒక 3, 4, 5 వికెట్లు తీసుకోవాలనుకుంటారా? వికెట్ టేకింగ్ బౌలర్స్ కావాలి టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే. మనం గతంలో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పటి నుంచి చూసినా, రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా ఈ న్యూజిలాండ్ సీరీస్‌కి ముందు వరకు కూడా చూస్తే ఎప్పుడైతే మన దగ్గర 5 జెన్యూన్ బౌలర్స్ ఉన్నారో అప్పుడే మనం టెస్ట్ మ్యాచ్‌లు ఎక్కువ గెలిచాం. అలాగే మనం WTC ఫైనల్స్‌కి 2 సార్లు వెళ్ళగలిగాం. ఎప్పుడైతే ఆ ప్లాన్ నుంచి పక్కకొచ్చేసామో, ఈ ఎక్స్‌ట్రా బ్యాటింగ్ కావాలి, ఎక్స్‌ట్రా బ్యాటర్ కావాలి, బౌలర్లు బ్యాటింగ్ చేసేవాళ్ళు కావాలని చెప్పి నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళే అని పట్టుకొని కూర్చున్నారో అక్కడే ప్రాబ్లమ్ వస్తోంది. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి. కానీ ఇదే మొదటిసారి. బ్యాటింగ్ సరిగ్గా చేయకపోతే బ్యాటర్స్‌తో ఇష్యూ. వాళ్ళని రీప్లేస్ చేయాలి. బెటర్ బ్యాటర్స్‌ని తీసుకురావాలి. నంబర్ 7 దాకా బ్యాటింగ్ ఉంటే సరిపోతుంది. దాని తర్వాత యూ నీడ్ 5 గుడ్ బౌలర్స్. దాంట్లో ఒక బౌలర్ బ్యాటింగ్ కూడా చేయగలిగితే గ్రేట్. బట్ మిగతా నలుగురు కూడా హార్డ్ కోర్ వికెట్ తీసుకునే బౌలర్సే కావాలి. ఈ ఇన్నింగ్స్‌లో పూర్తిగా ఎక్స్‌పోజ్ అయిపోయారు. బుమ్రాకి యాంకిల్ ట్విస్ట్ అయింది. అయితే మెట్లెక్కుతున్నప్పుడు యాంకిల్ ట్విస్ట్ అయింది అంటున్నారు. ఎంతవరకు నిజమో తెలీదు. సిరాజ్ ఇన్ ఓవర్స్ వేసిన తర్వాత తను కూడా అలిసిపోయి ఉన్నాడు. అంశుల్ కాంబోజ్ ఏం జరిగింది తనకి 120, 125 కిలోమీటర్స్ పర్ వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. ఆ పేస్‌తో వేస్తూ బాల్‌ని మూవ్ చేయలేకపోతే ఏమీ చేయలేరు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో. ఎక్స్‌పోజ్ అయిపోయాడు. శార్దూల్ ఠాకూర్ ప్రతి ఓవర్‌కి ఒక బౌండరీ ఇస్తూ ఉన్నాడు. మీరు వాషింగ్టన్ సుందర్‌కేమో బౌలింగ్ ఎక్కువగా ఇవ్వరు. జడేజా 100కి పైగా రన్స్ కన్సీడ్ చేశారు. ఎలా? జెన్యూన్ వికెట్ టేకర్స్ లేరు. ఒక ఎండ్ టైట్‌గా పెట్టే బౌలర్స్ లేరు. ఇలాంటి బౌలింగ్ తోటి గెలవడం చాలా కష్టం. నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్‌లో ఎవరు ఆడతారు? ఏ బౌలర్స్ ఫిట్‌గా ఉంటారో కూడా తెలియని పరిస్థితి ప్రస్తుతానికి ఇండియన్ టీమ్‌కి. లాట్ ఆఫ్ క్వెషన్స్, వెరీ ఫ్యూ ఆన్సర్స్. ఇది ప్రస్తుతానికైతే ఉన్న సిట్యుయేషన్ ఈ టెస్ట్ మ్యాచ్‌లో. 4 రోజు అయిపోయిన తర్వాత మరి మ్యాచే అయిపోతుందా? లేదా 5 రోజు గురించి మాట్లాడతామా? నెక్స్ట్ వీడియో చూసుకుందాం. అప్పటిదాకా ఇప్పటిదాకా వీడియో చూసుంటే థాంక్ యూ సో మచ్ ఫర్ థట్. లైక్ ది వీడియో, షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్, కామెంట్ అబౌట్ వాట్ యు లైక్, వాట్ యు డోంట్ లైక్ అండ్ మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్. అమిగోస్.